మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ లుక్స్ అనేవి కొత్తగా ఉన్నాయి. ఇంకో చాప మీద వస్తాడు, సముద్రంలో సొరచాప నుంచి వస్తాడు, అది మాత్రం హైలైట్. మైండ్ బ్లాక్సింగ్ ప్రతి ఒక్కరికి పక్కనంటే ప్రతి హీరో కూడా పులితో అందరితో వస్తారు, కానీ ఎన్టీఆర్ మా సముద్రంలో సొరచాపతో వస్తాడు. సొరచాప కానీ అంతకు మించే ఎన్టీఆర్. టైటిల్ సాంగ్ సూపర్ అన్న. టైటిల్ సాంగ్ చెప్తున్నా కదా, రీలిక్స్ కానీ రీమిక్స్ కానీ డాన్స్ తో ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే, ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా కదా. డైలాగ్స్ ఎలా అనిపించినాయి? మైండ్ బ్లాక్ అన్న డైలాగ్స్ మాత్రం. ఎందుకంటే 5-6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ వచ్చింది, ఇదే ఫస్ట్ దేవరా బ్లాక్ బస్టర్ అవుతుంది. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్ సూపర్ అన్న, ప్రతి ఒక్క సాంగ్ కూడా హైలైట్. టైటిల్ సాంగ్ ఇంకా అంతకు మించి ఉంటుంది. దేవరా అనే ఆ మ్యూజిక్ లోనే మనకి ఊపు వస్తుంది, ఒక ఊపు, ఒక వైలెన్స్ మన బాడీలోనే మూవ్ అయింది. అది మనకు అర్థం కాదు. ఇది ఒక ఫ్యాన్స్ కాకపోయినా మిగతా అనదర్ ఫ్యాన్స్ కూడా ఇదే అర్థం అవుతుంది అన్న. డాన్స్ ఎలా చేశాడు మరి ఎన్టీఆర్ అన్న? డాన్స్ అయితే ఎన్టీఆర్ తర్వాత ఇంకెవరైనా సరే చెప్తున్నా కదా, నంబర్ 1 ఎన్టీఆర్ అన్న, నంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ నంబర్ 1, అన్నమూరి ఫ్యామిలీ అంటే నంబర్ 1. జై ఎన్టీఆర్, జై. ఇండస్ట్రీ హిట్ తేలిపోయింది అంతే. ఇంకా ఎన్టీఆర్ లుక్స్ మాస్ రేంజ్ అన్నది. లాస్ట్ అయినా మాస్ అయినా ఎన్టీఆర్ తర్వాత ఎనర్జీ. ఎన్టీఆర్ డాన్స్ అయిన తర్వాత ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా ఫైట్ ఏదైనా ఎన్టీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ తర్వాత అన్న. జై ఎన్టీఆర్. అది మాస్ రేంజ్ అన్న. అసలు డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? విజువల్స్ అయితే సూపర్ హిట్ అన్న. ఇండస్ట్రీ హిట్ అన్న, డౌట్ లేదు అన్న. మాత్రం ఇండస్ట్రీ హిట్ అన్న. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ కొరటాల శివ, దేవరా నుంచి మాస్. ఇది మాత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టేసాం అంతే. ఎన్టీఆర్ ని మాస్ రేంజ్ లో చూపించాడు అంతే. ఇంకా ఎన్టీఆర్ ని కొట్టే లేడు ఇండస్ట్రీ లేక. అన్న ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. చాలా బాగుంది. ఇంత మంచి సినిమా చాలా బాగుంది అన్న. చాలా బాగున్నాయి, ఎంతగా ఉన్నాయి. బాగుంది అన్న. జానవి కపూర్ బాగుంది, ఎంత బాగుంది సినిమా. చాలా బాగుంది అన్న. ఇండియన్ ఎనర్జీ కొత్తగా ఉన్నాయి. అది ఫస్ట్ టైం కదా తెలుగు ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం అన్న. దేవరలో ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ అన్న లుక్ అయితే చాలా బాగుందన్న, చెప్పుకోదాకా అవసరం లేదు. ఇద్దరు ఉన్నారు కదా, కొడుకు తండ్రి, రెండు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. ఎర్ర సముద్రం బాగానే చూపించండు, అంత బాగానే చూపించండు. ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? ఫైటింగ్స్ అన్ని బాగానే అనిపించినాయి అన్న. పిల్లలు కూడా బాగా అనిపించండు. మూవీ హిట్ అనుకుంటున్నారా? మూవీ హిట్ అన్న, బ్లాక్ బస్టర్. చెప్పుకోకర్లేదు. సీట్లు ఆవిడ కూర్చోడే కదా, లెగితే సీట్లు డాన్సులు చేసేసినా అసలు ఇంకా కూర్చోడు ఆవిడ సీట్లో మొత్తం ఇద్దరు పేపర్లు అంతా. ఎన్టీఆర్ అన్న ఎంట్రీకి ఎలా ఉంటది? ఒకసారి సొరచాప మీద స్వారీ చేస్తుండే కదా, అదే ఎంట్రీ బాగుంది. ఆ సీన్ ఎలా అనిపించింది? సొరచాప మీద ఆ సీన్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి బ్రో. గూస్ బంప్స్ వచ్చేసినాయా? చాలా బాగా వచ్చింది. నేనైతే ఎన్టీఆర్ అభిమాని. సినిమా అయితే ఇట్టు. ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపించినాయి మరి? ఫైటింగ్స్ అన్ని బాగా అనిపించాయి. సాంగ్స్ ఎలా అనిపించినాయి మరి? సాంగ్స్ కూడా బాగున్నాయి అన్న. మమ్మల్ని చుట్టేస్తుంది, అంతా బాగున్నాయి. అంటే ఓవరాల్ గా మరి సినిమా హిట్ అనుకుంటున్నావా? హిట్టే అన్న, బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. ఎవరి గురించి హిట్. ఓకే బ్రో. దేవర అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. దేవర ఎలా అనిపించింది అన్న? దేవర సూపర్ అన్న, హైలైట్. సూపర్ యాక్షన్, సూపర్. ఆ హీరోని ఇంకా హైలైట్.